ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీలో కొంతమంది ఒక ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. చెప్పండి, ఏం ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, ఆ అబ్బాయి తనంతట తాను వెళ్ళిపోయేటట్టు చేయవా? యేసయ్యా, ఆ అమ్మాయి నా ప్రమేయం లేకుండా నెమ్మదిగా వెళ్ళిపోయేటట్టు చేయవా? ప్రభువా, ఆ అమ్మాయి ఇక్కడే వింటుంది ప్రభువా, ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు, ఈ మెసేజ్ వింటాడు కదా, వాడు విని నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది, ఆ అమ్మాయి విని నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ప్రభా ప్లీజ్ ప్లీజ్ ప్రభా ప్లీజ్, నేను నో చెప్పలేను ప్రభా, నేను నో చెప్పలేను, నా సంగతి నీకు తెలుసు కదా, చాలా సెన్సిటివ్ ప్రభా, చాలా సెన్సిటివ్, వాడు తట్టుకోలేదు ప్రభా, ఆ అమ్మాయి తట్టుకోలేదు, ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఎట్లకైనా సరే తప్పించావా? దీన్ని తొక్కలో ప్రార్థన అంటారు. ఈ ప్రార్థనకి పొరపాటు కూడా జవాబు రాదు. అదేంటి సార్ అంటే, మనం చేయాల్సింది చెయ్యకపోతే దేవుడు చేయాల్సింది చేయడు. నో చెప్పడం నీ వంతు, ఒప్పించడం ఆయన వంతు. నో చెప్పడం నీ వంతు, ఒప్పించడం ఆయన వంతు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా లైఫ్లో నేను చేయాల్సింది చేసినప్పుడు దేవుడు చేయాల్సింది ఎలా చేశాడని. మీలో చాలామంది అనుకుంటారు, ఈ పెద్ద ముసలాడు, వీడికి ఒక యాంగిల్ లేదు, ఒక సెక్స్ లేదు, ఒక లవ్ లేదు, వీడికి ఏమర్థం అవుతుంది నా బాధ, వీడికి ఒక కట్టింగ్ ఉందా లేదా మనకు తెలియదు, వీడికి ఒక రొమాన్స్ ఉందా లేదా మనకు తెలియదు. అది మీరు అనుకున్నాను. మనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, బాగా లవ్ చేశాను, పైగా మన చర్చి మెంబరే, క్వైర్లో ఇద్దరం కలిసి పాట పాడేవాడు. అర్థమైందా? సమస్య లేదు, సూపర్. మా మమ్మీకి కూడా తెలుసు, ప్రాబ్లమే లేదు. అయితే ఈరోజు ఒక మారుమనసు అనేది వచ్చింది మన జీవితానికి. వచ్చినప్పుడు దేవుడా ప్రేమ ప్రేమ, దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళం, ఐ లవ్ యూ అనేవాళ్ళు. ఒకటి ప్రేమమయం లోకం, సూపర్ ఉండేది లైఫ్. ఒక 3 months తర్వాత ఇలాంటి ఒక రిట్రీట్కి వెళ్తే ఓ ప్రసంగికుడు ఓకదంపుడు కొట్టాడు, ఎలా ప్రేమిస్తావు అది మన గుండెలో వస్తాడు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, రే ఏంటా నడిచేస్తాను, కరెక్టే కదరా ఎప్పుడైతే అరే ఓ చెప్పడం నా వల్ల కాదురా, ఓ పని చేయరా, ఉపవాసం ప్రార్థన చేయి, 3 days ఉండరా ఉపవాసం, ఓకేరా 3 రోజులు ఉంటుంది. మమ్మీ కూడా చెప్పు, మమ్మీ రిట్రీట్కి వెళ్ళాను, నువ్వు చెప్పాలనుకున్నాను, 3 days ఉపవాసం ఉన్నావు, ఓకేరా అన్నాను. మొదటి రోజంతా ఒకటే అంశం ప్రేయర్, ఏంటి తెలుసా? దేవా, నీ చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాను, అందరూ మారు మనసు పొందడం నీ చిత్తం. ఆ అమ్మాయి మారు మనసు పొందేటట్టు చేయకూడదా? చెక్లేకపోతే మనకి, నేను అడుగుతుంది నీ చిత్తమే. ఒక రోజంతా ప్రార్థన చేశాను, మనకేమనిపించదు. 2వ రోజు ఇది అవ్వట్లేదు ప్రభా, నాకు నో చెప్పడం కష్టం అనిపిస్తుంది ప్రభా, ప్లీజ్ ప్రభా. ఈ 2 రోజులు అంతా నడిచింది. 3వ రోజు ప్రభా ధైర్యం ఇచ్చే ప్రభా, చెప్పేస్తాను. సాయంత్రం 5 గంటలకు మనకు స్పాట్లు ఉంటాయి కదా, రమ్మన్నా వచ్చేస్తాను. చెప్పా, ఇప్పుడు ఇది విషయం, నేను మారు మనసు పొందాను. మారు మనసు పొందిన తర్వాత ఇలాంటి లవ్వులు గివ్వులు ఉండడానికి వీల్లేదు. నెంబర్ 1, దేవుడి చిత్తంలో నువ్వు నా భార్యో కాదో నాకు తెలియదు, మనకున్నటువంటి యాంగిల్ బట్టి ఆలోచిస్తే అది కాదనిపిస్తుంది, కాబట్టి ప్లీజ్ నన్ను వదిలేయమంటే. అంటే నమ్మించి మోసం చేయొచ్చా బైబిల్ ప్రకారం? మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చా బైబిల్ ప్రకారం? బైబిల్లో వాగ్దానం చేసిన వెనక్కి వెళ్ళిపోయిన ఒక్కడున్నాడా? ఇది విశ్వాసం చేసే పనేనా? తెలుగు సినిమాలో ఉండే ప్రతి డైలాగ్ ఉపయోగించారు. అనిపిస్తుంది 40 నిమిషాలు మాట్లాడి ప్లీజ్ చెప్తున్నాను అని 6 గంటలకు వెళ్ళిపోయాను. 1 గంట తర్వాత మమ్మీ అన్నది, చెప్పొచ్చేసా కదరా భోంచేయాలి, మజ్జిగ అంటారా, అంతకంటే ఎక్కువ ఎంత రోజు అన్నం వేసింది, మజ్జిగ వేసింది, ఉప్పు వేస్తుంటే కలుపుకుంటూ ప్రార్థన చేస్తాను. దేవుడు చిన్న తలంపించాడు, అరే ఆ అమ్మాయికి నో చెప్పడానికి 3 రోజులు ప్రార్థన చేశాడు, ఆ అమ్మాయికి చెప్పేశాడు. ఆ అమ్మాయి తట్టుకోవాలా? ఆ అమ్మాయి ప్రార్థన చేసిందా? ఆ అమ్మాయికి సపోర్ట్ ఉందా? భయం వేసింది, చేతులు కడిగేసుకుంటాను. ఎందుకు నాకు కడుక్కున్నాడు? మమ్మీ రోజంతా ప్రేరణ ఉంటాను కదా, సరే వెళ్ళాను. 7 నుంచి 8 నుంచి 11 దాకా 3 hours ఆ అమ్మాయి గురించే ప్రార్థన చేశాను. ప్రభా, నేను ఇంత ప్రార్థన చేసిన తర్వాత ధైర్యం వచ్చింది, ఆ అమ్మాయి గురించి ప్రార్థన చేస్తాను, ప్లీజ్
నేను చెప్పగలిగింది నేను చెప్పాను, నువ్వు హెల్ప్ చెప్పావు అని 11 పడుకున్నాను. పొద్దున్నే మెలుగురా 7:30, 7:45 నా ఫ్రెండ్ వచ్చాడు. ఆడొచ్చారే అని లేపాడు. ఏంట్రా ఎంత పొద్దున్నే వచ్చావు అని అన్నా. నా మనసు మీద పక్కనే కూర్చున్నాడు, ఇలా పడుకొని ఉన్నా కూర్చున్నాడు. ఏంట్రా ఎంత పొద్దున్నే వచ్చా అంటే, ఏం లేదురా అది నుదులు దిగేసింది అని అన్నాడు. ఒకసారి ఆలోచించండి, నా మనసులో ఆలోచనలు ఎన్ని వచ్చినాయి కదా సార్. జీవితాంతం నన్ను తిడుతూ ఉంటారా? ఆ అమ్మాయి చావుకి నేనే కారణం అంటారా? నేను కూడా ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన మా జీవితం లైలా మజ్నువా, దేవదాస, రకరకాలైనటువంటి కోరికలు ఆలోచనలు వచ్చేసి. వాడు మాత్రం కూరుకున్నాడు. రే నూతిలో దూకేసిందని అంత కూరుకున్నాడు. రేపు దూకిందన్నాను, చచ్చిపోయిందన్నా. ఏమైందో చెప్పరా, టెన్షన్ వచ్చేస్తుంది చెప్పరా. ఏం లేదురా, మా అమ్మ బట్టలు పట్టమందరా మేడ మీద నుంచి వెళ్తున్నా, చూస్తే అప్పుడే అది దూకింది, నాకు కనబడింది దూకింది. పరిగెట్టుగా కిందకెళ్ళా లాగేశాను. బతిగా ఉందా? బతిగా ఉందా? వరి ఒక సాయంత్రం మన ఇద్దరం ఆడదాం. అమ్మాయ అప్పుడు అర్థమైంది. ఆ 3 గంటల ప్రార్థన దేవుడు చప్పకుండా ఆపేశాడు. సాయంత్రం ఆడు నేను వెళ్ళి 2 hours మాట్లాడాను. వాడే ఎక్కువ మాట్లాడాడు. పిచ్చి పిచ్చి వేషాలు లేదు, ఇది మంచిది కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కపుల్ ఆఫ్ వీక్స్ అంటాడు, మా అయితే 5 weeks 6 weeks ఆ అమ్మాయికి ప్రపోజల్ వచ్చింది. చాలా చిన్న వయసులో పెళ్లి చేశాడు. నార్వే వెళ్ళిపోయింది అమ్మాయి, యూరోప్లో సెటిల్ అయిపోయింది. అమ్మాయి ఎక్కడుందో నేను ఎక్కడున్నాను తెలియదు, అయిపోయింది. 36 years తర్వాత మొన్న ఈ మధ్యన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మాయి వాయిస్, హలో ఎడ్వర్డ్ అని అంటే తక్కువని పేరు ఉపయోగించారు, అనిత. పేరు ఎందుకు చెప్పాను కూడా చెప్తాను, అప్పుడు మీరు నమ్మలేదు. ఎడ్వర్డ్ 36 years తర్వాత నేను కాల్ చేస్తున్నాను. ఎడ్వర్డ్ అనగానే గుర్తుపట్టావు, ఎలా గుర్తుపట్టావు అన్నాడు. చాలాసార్లు నన్ను ఎడ్వర్డ్ అని పిలిచావు, ఆ పిలుపు నేను మర్చిపోలేదు, అందుకే గుర్తున్నాను. నిన్ను ఒకసారి చూడాలని ఉంది అంటే సైనిక్పురిలో ఒక యూత్ మీటింగ్కి నేను వస్తాను అన్నది. వచ్చింది. ఎడ్వర్డ్ నేను ఎందుకు చూడాలనుకున్నాను తెలుసా? నార్వే నుంచి వచ్చారు, నాకు క్యాన్సర్ ఉంది, డాక్టర్ మహా అయితే ఒక 3 weeks బతుకుతానన్నాడు. నాకు ఒకటే ఒక కోరిక ఉన్నది, దేవుడిని అడిగాను ఎడ్వర్డ్ని ఒకసారి చూడాలని. ఎడ్వర్డ్ ఒక మాట చెప్తాను, మన ఇద్దరం వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా మంచిదైంది. ఇన్ని దేశాలలో ఇంతమందికి స్వార్థ చెప్పావు, ఇంతమందికి ఉపయోగపడే వ్యక్తి అయ్యావు. నా కూతురికి నీ గురించి చెప్పాను. ఐ యూస్ టు లైక్ హిమ్ అని, బట్ గాడ్ హ్యాస్ మేడ్ ది బెస్ట్ డెసిషన్. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, నీకోసం ఒక వాచ్ కొన్నాను, ఇదిగో అని. చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కవర్ ఇచ్చింది. ఒకసారి హగ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాచ్ షారన్కి ఇచ్చాను. షారన్ ఓపెన్ చేసి, అబ్బా ఈ వాచ్ సంగతి నీకు తెలుసా అన్నది. ఐ డోంట్ నో మా అన్న. దిస్ వాచ్ కాస్ట్ 1 lakh rupees జియోడినా. కవర్ ఓపెన్ చేశాడు, 50,000 rupees క్యాష్ ఉన్నది. 1 week తర్వాత నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అనిత హస్బెండ్ దగ్గర నుంచి, అనిత చచ్చిపోయిందని. మై ఫ్రెండ్స్, ఐ డూ హ్యావ్ ఎ రొమాంటిక్ యాంగిల్, బట్ ఐ డిడ్ నాట్ yield to temptation. I did not give myself to my dirty, lusty desires. జోసెఫ్ కూడా అదే చేశాడు. తాను చేయగలిగేది తాను చేసి దేవుడు చేయాల్సిన దాన్ని దేవుడికి అప్పగించాడు. ఆల్రెడీ కమిట్ అయిపోతే నెత్తి మీద చేసుకొని ఈ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, వదిలేయండి, వదిలే
వదిలేయండి. ఇట్స్ నాట్ రైట్. గివ్ గాడ్ ద ఛాన్స్. జోసెఫ్ ఛాన్స్ ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. నాకు తెలిసి మీరు చాలా సీరియస్గా ఉన్నారు, అంత సీరియస్ అవుతుంది. అనిత పరలోకంలో ఉంటుంది, నేను కలుస్తాను.